హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. ఇవాళ మీ ముందుకు మినీ మిషన్ అయితే కనుక తీసుకొచ్చాను అనమాట. దీంతో బ్లౌజులు లేదంటే కనుక ఎక్కువ డ్రెస్సులు ఇలాంటివి ఏమి కుట్టుకోవడానికి అయితే అవ్వదు. చిన్న చిన్నగా క్యూట్గా భలేగా ఈజీ టు క్యారీ అనే వేలో అయితే కనుక ఉందన్నమాట. మనం చిన్న వాటికి కుట్టుకోవడానికి రెగ్యులర్గా మిషన్స్ దగ్గరికి వెళ్ళడానికి ఆల్టరేషన్ చేయించుకోవడానికి ఉంటాయి కదా, అలాంటి వాటికైతే కనుక చాలా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది నేను అమెజాన్ నుంచి అయితే కనుక తీసుకున్నాను. మనకి విత్ ఇన్ డేస్లో అయితే కనుక మనకి డెలివరీ అయితే కనుక చేసేసారు. మాకు నేను అయితే కనుక దీన్ని ఓపెన్ చేసేటప్పుడు బాగా ఎగ్జైట్మెంట్ అనేది ఎక్కువైపోయింది అనమాట. అయితే చక్కగా ఇలాగ ప్యాక్లో అయితే వచ్చేసింది. ఈ ప్యాక్లో మనకి పెడలు అలాగే కరెంటుది ఉంటుంది కదా, ప్లగ్ అయితే ఇచ్చారు, బాబిన్స్, నీడిల్స్, అలాగే మనకి మాన్యువల్ బుక్ ఉంటుంది కదా, ఆ మాన్యువల్ బుక్ కూడా ఇచ్చేసారనమాట. మనకి బాబిన్స్ ఇచ్చారు, అలాగే దారప్రీలు కావాలి కదా, ఆ థ్రెడ్స్ కూడా ఇచ్చేసారు. ఈ మాన్యువల్ బుక్లో చూసాము, కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాలేదు. యూట్యూబ్లో ఇంకా వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ని అయితే కనుక చూసి ఫైనల్గా అయితే కనుక మాకు కూడా వచ్చేసింది అనమాట. మనకి ఈ అటాచ్మెంట్ ఫస్ట్ మేము కింద పెట్టాం కదా, తర్వాత ఇది కాదని చెప్పి పైన పెట్టుకున్నాం. మనకి బ్లౌజ్ కానీ లేదు శారీ పాలు ఏమైనా వేసుకోవాలన్నా కూడా దీంట్లో ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. అలాంటి వాటికైతే కనుక చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు బ్లౌజెస్ చాలామంది వెయిట్ లాస్ అంటున్నారు, లేదంటే కనుక ఒక్కొక్కసారి టైట్ అవుతాయి, లూజ్ అవుతాయి. అలాంటి వాటికైతే కనుక ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఓపెనింగ్ డెమో అయితే కనుక చూశారు కదా, ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి అన్నది కూడా చెప్పేస్తాను. ఇది భలే చిన్నగా క్యూట్గా అసలు సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. అసలు దీన్ని చూస్తుంటే అది కొట్టడం చూస్తుంటేనే భలే నవ్వు వచ్చేస్తూ ఉంది, అంత బాగా అయితే వచ్చింది. అలాగే మనకి నైట్ కుట్టుకోవాలి, మనకి నీడిల్ దగ్గర లైట్ కావాలి కాబట్టి లైట్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. అంతా కూడా బాగుంది. ఎక్కువ వాటికైతే కనుక యూజ్ అవ్వదు. చిన్నగా సింపుల్గా ఆల్టరేషన్ పాల్స్ కావాలన్నా శారీ పాల్ కూడా వేసుకోవచ్చు. ఇంకా మేధావులు ఉంటారు కదా మిషన్ కుట్టే వాళ్ళు, కొంచెం టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు కావాలంటే ఇంకా బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయొచ్చేమో. కానీ ఈజీ టు క్యారీ, మనం ఎక్కడికైనా మనం ఏదైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు ఎక్కడైనా బట్టలు కొనుక్కొని వేసేసుకోవాలనుకున్న వాళ్ళు, కొంతమంది ఆతృత ఉంటుంది కదా, ఆ ఆతృత ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు మిషన్ యొక్క యూసేజ్ని అయితే చూసేద్దాము, ఎలా యూజ్ చేయాలన్నది. మనకి లైట్ ఇచ్చారు కదా, ఆ లైట్ ఆన్ ఆఫ్, అలాగే స్టార్ట్ ఆన్ ఆఫ్ కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ బాబిన్ పిన్ ఏదైతే ఉందో ఆ పిన్లోంచి బాబిన్ తీసేయాలి. వాళ్ళు బాబిన్ మనకి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, పెడల్ దగ్గర ఇస్తారు, అలాగే నార్మల్గా కూడా పెట్టేస్తారు. మేము మొత్తం తీసేసి డెమో చూపించాలని చెప్పి చూపిస్తున్నాం అనమాట. ఇప్పుడు నేను తీసాను కదా, దారప్రీలు ఉంటుంది, ఆ దారప్రీలు పెట్టుకోవడానికి అనమాట. ఇప్పుడు వెనకాల మనం బ్యాటరీస్ వేసామనుకోండి, కరెంట్ అవసరం లేదు, బ్యాటరీతో యూజ్ చేసేసుకోవచ్చు. రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసినప్పుడు ఏంటంటే కరెంట్ ఉంటుంది కాబట్టి కరెంట్ అయితే కనుక పెట్టేసుకోండి. మనకి అలాగే ఇక్కడ అడ్జస్ట్మెంట్కి ఒక నాబ్ ఉంటుంది కదా, అది బ్యాక్ అయితే వచ్చేసింది. దీన్ని కొంచెం టైట్గా ప్రెస్ చేసి తీయండి, లేదంటే కనుక రాదనమాట. లైట్గా లాగితే రావట్లేదు, కొంచెం టైట్గా అయితే కనుక లాగేయండి. బాబిన్కి దారం ఎలా ఎక్కించాలి అన్నది నేను లాస్ట్లో మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన బాబిన్కే ఫుల్గా బాబిన్ నిండా మనకి పైన పెట్టుకోవడానికి, అలాగే కింద పాదం దగ్గర బాబిన్ పెడతాం కదా, ఆ బాబిన్ పెట్టడానికి వాళ్ళు ఫుల్గా పెట్టేసి ఇచ్చేస్తారనమాట. వీడియోలో చూపించినట్టుగా అయితే కనుక చేసేయండి. మేము ఫస్ట్ 2-3 సార్లు అలవాటు అవ్వలేదు, తర్వాత అయితే కనుక అలవాటైంది. అలాగే దారం అనేది మనం సరిగ్గా పెట్టకపోతే, ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టే పెట్టండి, లేదంటే కనుక కింద పాదం దగ్గర నుంచి వచ్చే దారం ఉంటుంది కదా, అదే ముడులు పడిపోయి కుట్టు అయితే కనుక మనకి ఎదరికైతే వెళ్ళదనమాట. వీళ్ళు ఏంటంటే మనకి దారాలు, టేపు, అలాగే మన కట్టర్ ఉంటుంది కదా, కట్టరు, బాబిన్స్, మిషన్ నీడిల్ వేరు, నార్మల్ హెమ్మింగ్ నీడిల్స్ వేరు, అలాగే దారం ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇది, అలాగే మనకి బటన్స్ ఉంటాయి కదా, ఆ బటన్స్, వీటిని అన్నిటిని అయితే కనుక ఇచ్చారు. ఇంకా కొంచెం పెద్దదయ్యి కొద్దీ, అంటే కాస్ట్ పెరిగే కొద్దీ ఇంకా కొన్ని స్టిచ్చెస్లోనే రకరకాల స్టిచ్చెస్ అయితే కనుక వచ్చేస్తాయి అనమాట. అలాంటివి కూడా ఉంటాయి. ఇప్పుడు నేను నీడిల్ పెట్టడం మీకు చూపిస్తున్నా. కొంతమందికి ఇలా చిన్న చిల్లులు ఉంటాయి కదా, అందులోకి పెట్టడానికి ఈ వీల్ అవ్వదు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటిది తీసుకున్నారనుకోండి, ఆ నాబ్ ఏదైతే ఉందో దాన్ని ఇలా నీడిల్లోకి పెట్టాలన్నమాట. అదే హోల్ ఏదైతే ఉందో హోల్లోకి పెట్టి
ఈ దారాన్ని దాంట్లో పెట్టండి. ఇది కొంచెం పెద్ద చిల్లి, ఇది ఎక్కిపోతుంది కానీ ఒకసారి అర్థం కావాలి మీకు కూడా చూసేవాళ్ళకి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఆ హోల్ పెద్దగా ఉంటుంది కాబట్టి దాంట్లోకి మనం దారం ఎక్కిచ్చేస్తాం. తర్వాత అది లాగైతే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మనకు నాబ్ ఉంది చూసారా, ఈ నాబ్కి కొంచెం టైట్గా అయితే కనుక ఫిట్ అవ్వాలి. దారాన్ని అటు ఇటు కూడా పట్టుకొని దీంట్లోకి పెట్టండి. అలాగే దీని పక్కన మళ్ళీ మనకి ఇంకొక హోల్ కనిపిస్తుంది కదా, ఆ హోల్లో కూడా ఎక్కించేసుకోవాలి. మనం దారం అనేది కరెక్ట్గా ప్లేస్ చేయకపోతే, ఇది చిన్న మిషన్కే కావండి, పెద్ద మిషన్కే కావండి, ఏ మిషన్కైనా కూడా మనం దారం అనేది సరిగ్గా ప్లేస్ చేయకపోతే ఐదర్ కుట్టు పడదు, లేదు అనుకుంటే కనుక పూసకుట్టు టైపో లేదంటే మిషన్ అనేది వెళ్ళదనమాట. ఈ మిషన్కి వచ్చేటప్పటికి మనం ఎక్కడైనా ప్లేస్మెంట్ అనేది రాంగ్గా ప్లేస్ చేసామనుకోండి, మనం బటన్ ప్రెస్ చేస్తాం కదా, ముందు ఆ బటన్ ప్రెస్ అవ్వదు, ప్లస్ ఎదరకనేది వెళ్ళదనమాట. కాబట్టి మీరు ప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఫస్ట్ మిషన్ రాగానే ఏ ప్లేస్మెంట్ అయితే పెట్టుంటుందో ఆ ప్లేస్మెంట్ ప్రకారం మీరు దారాన్ని అయితే కనుక ఒకసారి వీడియో తీసుకొని పెట్టుకోండి, తర్వాత దానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు 1 2 3 4ది పైన నాబ్ ఉంది కదా, దానికి పెట్టాం కదా, ఇక్కడ మళ్ళీ దీని కిందనే 5th వన్ ఉంది. 5th వన్ కిందనే మళ్ళీ మీకు ఇంకొక హోల్ కనిపిస్తుందా, ఆ హోల్లో కూడా మళ్ళీ ఎక్కించాలన్నమాట. ఒక 2 3 టైమ్స్ కానీ లేదు 1 వీక్ అలా యూజ్ చేస్తూ ఉంటే హ్యాపీగా వచ్చేస్తుంది. అంటే ఫ్రీగా ఎన్నది మనకు అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు ఈ నాబ్ను కూడా ఇక్కడ ఈ చిల్లు ఏదైతే ఉందో ఆ చిల్లులో కూడా పెట్టేసుకున్న తర్వాత మెయిన్ నీడిల్ ఉంటుంది కదా, ఆ మెయిన్ నీడిల్ కూడా పెట్టేసుకోవాలన్నమాట. మెయిన్ నీడిల్లోకి మనకి దారం అదే సూది బాగా చిన్నగా ఉంటుంది కదా, మనకి ఇక్కడ ఆ నీడిల్ బాగా కనిపించడానికి లైట్ కూడా ఇచ్చారు. ఒకసారి మీరు చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ నీడిల్లోకి మనకి ఏదైతే నీడిల్ ఏది ఎక్కించుకునేది ఇచ్చారో అది పెట్టుకోండి. అది చక్కగా ఫస్ట్ దాంట్లోకి ఎక్కిందనుకోండి, దారం అనేది ఈజీగా ఎక్కిపోతుంది. లేదు మాకు డైరెక్ట్గానే దారం ఎక్కిపోతుంది అనుకుంటే కనుక ఎవరి విషయం అనమాట. ఈ వీడియోలో స్పెషల్గా దీన్నే ఎందుకు చూపిస్తున్నానంటే, ఎవరికైతే ఎక్కించుకోవడం రాదో వాళ్ళకి క్లియర్గా తెలియాలి కదా, అందు గురించి అని చెప్పి చూపిస్తున్నా. మనం ఇది దీంట్లోకి దూర్పిన తర్వాత కొంచెం పెద్దగా హోల్ అనేది వస్తుంది అనమాట. ఆ హోల్ నుంచి ఇలా లాగేస్తే ఈజీగా ఎక్కేస్తుంది. ఇప్పుడు ఈ నీడిల్లోంచి దారం వచ్చిన తర్వాత దాన్ని మనం ఈ పాదం మధ్యలోంచి వెనక్కి అయితే పెట్టాలి. ఇది పాదం మధ్యలోంచి వెనక్కి పెట్టాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పాదం వచ్చిందా, ఆ దారం తీసాం కదా, పాదం మధ్యలోంచి వెనక్కి పెట్టాలి. అలాగే ఇప్పుడు మనకి కింద ఒక బాబిన్ పెట్టుకుంటాం కదా, ఆ బాబిన్ ఎలా ప్లేస్ చేయాలో చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఇలాగ బాబిన్ పెట్టిన తర్వాత ఈ థ్రెడ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఒక గీత కింద ఉంది కదా, ఆ గీతలో నుంచి బయటికి రానివ్వండి. బయటికి రానిచ్చి ఇప్పుడు దీన్ని ఇటు పెట్టేసుకొని మనకి మెయిన్ నీడిల్ నుంచి వచ్చేది వెనక్కి, అలాగే ఇక్కడ కింద బాబిన్ ప్లేస్ చేస్తాం కదా, ఆ బాబిన్ ప్లేస్ని చేసేది ఫ్రంట్కి తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్కి అయితే లాగాలి. అలాగే దీన్ని మేము ఫస్ట్లో కిందకైతే ఏదైతే కింద ఆర్చ్ కింద ఇచ్చారో దానికి పెట్టాం కదా, దానికి ఏం కాదు. ఇలాగ ఇక్కడ పైన మనకి బ్లౌజ్ పెట్టుకోవడానికి కానీ ఏమైనా పెట్టుకోవడానికి ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ మనకి పెడల్ది ఏదైతే ఉందో పెడల్ది ఒక ప్లగ్ ఇచ్చారు, అలాగే పవర్ సప్లై కోసం అయితే కనుక ఒక ప్లగ్ ఇచ్చారనమాట. మనం మిషన్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది, లేదు అనుకున్నప్పుడు ఈ పెడల్ అయితే కనుక యూజ్ అవుతుంది అనమాట. ఈ పెడల్ని కూడా యూజ్ చేసేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత పవర్ సప్లై ఇచ్చేసుకోవడమే. పవర్ సప్లై ఇచ్చేసుకొని మనం ఏదైతే స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నామో అది. ఇప్పుడు మనకి లైట్ కావాలి కాబట్టి పైన సింబల్ ఏంటంటే లైట్, కాబట్టి లైట్ ఆన్ చేసుకోండి. మీకు లైట్ ఆన్ చేసిన తర్వాత క్లియర్గా కనిపిస్తుంది కదా మనం లైట్ ఆన్ చేసినట్టు. ఇప్పుడు దీంట్లోకి మన బ్లౌజ్ అయితే కనుక పెట్టుకుందాం. ఆల్టరేషన్ చేసుకోవడానికి చిన్న చిన్న ఆల్టరేషన్స్ అన్నీ అయితే కనుక పర్ఫెక్ట్గా అయిపోతే శారీ పాల్ కూడా ఈజీగానే అయిపోతుంది అనమాట. ఇంకా స్టిచ్ చేసేసుకోవడం. ఇంకా మిడిల్ బటన్ ఉంది కదా, మిడిల్ బటన్ ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతూ ఉంటుంది. కరెంటుతో యూస్ చేసి మనకి మిషన్స్ ఎలాగైతే వర్క్ చేస్తాయో అలా వర్క్ చేసేస్తాయి అనమాట. మీకు ఒకవేళ ఇక్కడ ప్లేస్మెంట్ అనేది రాంగ్గా ప్లేస్ చేశారనుకోండి, ఈ మనం ఆన్ బటన్ ఆన్ చేస్తాం కదా, అప్పుడే అసలు బటన్ అనేది ఆన్ అవ్వదు, మనకి ముందుకు వెళ్ళదనమాట. మీరు ప్లేస్మెంట్ కరెక్ట్గా ఉంటే కనుక హ్యాపీగా కుట్ అనేది వచ్చేస్తుంది. మీకు అడ్జస్ట్మెంట్ మనం లాస్ట్లో రఫ్ లాగుతాం కదా, ఆ రఫ్ లాగడానికి ఏంటంటే వెనకాల మనకు నాబ్ ఉంటుంది కదా, ఆ నాబ్ని పైకి కిందకి పెట్టుకుంటూ ఉంటే కనుక ఈజీగా రఫ్ లాగేయచ్చు. కుట్టు కూడా చాలా దగ్గరగా పడుతుంది. అడ్జస్ట్మెంట్లు ఏవి కావాలన్నా కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇంతే, ఇలాగా చేసేసుకుంటే కనుక అయిపోతుంది. అలాగే మీకు బాబిన్లో దారం ఎలా ఎక్కించాలి అన్నది కూడా చెప్తానన్నాను కదా, అది కూడా చూపిస్తాను అనమాట. మనకి ఒకసారి చూడండి, కుట్టు ఆటోమేటిక్గా మనం
ప్లగ్ ఆన్ చేయగానే బటన్ ప్రెస్ చేయగానే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇంతే. మనకి పైన దారప్రీలు కింద బాబిన్లో వేరేది కావాలి, పైన వేరేది కావాలంటే కింద బాబిన్లో వేరే కలర్ పెట్టుకోవచ్చు, పైన దారప్రీలు వేరేగా పెట్టుకోవచ్చు. అయిపోయిన తర్వాత ఇలా బటన్ ఆఫ్ చేసేస్తే కనుక ఆగిపోతుంది. లాస్ట్లో రఫ్ లాగాలంటే చెప్పాను కదా, ఆ సిస్టమ్ని అయితే కనుక ఫాలో అయిపోతే సరిపోతుంది అనమాట. ఇంతే. ఇలా ఈజీగా అయితే కనుక మనం కుట్లు అనేవి వేసేసుకోవచ్చు. ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో వాటితో కటర్ అయితే కనుక ఇచ్చారనమాట. ఆ కటర్తో కట్ చేసేసుకోవడమే. మీకు ఇంకా అంటే ప్యాంట్లు వాటినైతే కనుక మేము ట్రై చేయలేదు. డ్రెస్సెస్ను ఇలాగ బ్లౌజ్కి ఎక్స్ట్రా అంటే లూజ్ అయిపోయినాయి కదా, వాటిని అయితే కనుక ఎలా చేసుకోవాలి అన్నది అయితే కనుక పెట్టాం. మీకు కుట్టు కూడా చూపిస్తున్నాను, చూసేయండి ఎంత దగ్గరగా వచ్చింది అన్నది. అలాగే ఇప్పుడు బాబిన్లోకి మనం దారం ఎలా ఎక్కించాలన్నది చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ పైన ఒక నాబ్ ఇచ్చారు కదా, ఆ నాబ్ని పైకి తీస్తే కనుక అక్కడ దారం, అక్కడే కాదు మనం ఇంట్లో మిషన్ కుట్టే వాళ్ళు నోట్తో పట్టుకొని ఇలాగ బాబిన్ అయితే ఎలాగైతే పెడతారో మనకు అక్కడ వీల్ ఉంటుంది. ఇక్కడ వీల్ లేదు కదా, ఆ ప్లేస్లో ఏంటంటే ఇక్కడ మనకి నాబ్ కనిపిస్తుంది కదా, ఆ నాబ్ దగ్గర అయితే కనుక ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ మాకు రాలేదు, తర్వాత ఏంటంటే 2-3 ట్రయల్స్ తర్వాత ఇంకా అలా అర్థమైపోయింది అనమాట. ఇది ఈ మిషన్ యొక్క డెమో. కానీ ఏమైనా చిన్న చిన్న వాటికైతే కనుక హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మేము ఇలా పెట్టాము, సరే ఇలా కాదని చెప్పి దారాన్ని మేము ఇలా చేత్తో పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఈజీగా అయితే కనుక ఎక్కిపోతుంది. మీకు బాబిన్కి థ్రెడ్ ఎలా ఎక్కించాలి, అలాగే ఇంకా నీడిల్ ప్లేస్మెంట్ అనేది అంటే దారం ప్లేస్మెంట్ అనేది సరిగ్గా చేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా వచ్చేస్తుంది. హెవీ ఇట్లకి కాకుండా ఇంట్లో చిన్న చిన్నిట్లకి ప్రతి దాని దగ్గరికి టైలర్ దగ్గరికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా తీసుకుంటే హ్యాపీగా ఇంట్లోనే మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న వాటికైతే కనుక సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మనకి థ్రెడ్ చిక్కు పడింది అంటే అది మనం దారం ప్లేస్మెంట్ చేయడమే, అంతే. వీడియో నచ్చితే కనుక లైక్ చేసేయండి. సుక్కు విత్ లడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.